హాయ్ హలో ఎవ్రీవన్. ఈ రోజైతే ఎండు రొయ్యలు గోంగూర తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఇంకా ఫుల్ వీడియో కావాలి డీటెయిల్డ్గా అనుకుంటే నాకైతే కామెంట్ చేస్తే మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెట్టేస్తాను. 2 మినిట్సే ఫుల్ వీడియోకే పెట్టాను, కానీ 2 మినిట్స్ వీడియో అయితే చేసేసాను. గోంగూర అయితే బాగా పుల్ల గోంగూర అండి, చక్కగా కడిగేసి కొంచెం ఆయిల్ అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేసి మనకి ఆయిల్లో పెట్టేసుకుంటే ఇట్లా అయిపోతుంది. బాగా కుక్ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి కుక్ చేస్తాము. ఇంత ఒక 50% కుక్ అయిపోతే ఇట్లా సరిపోతుందండి. స్టవ్ ఆపేద్దాం. వేడి అయిపోయిన తర్వాత ఇదైతే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తే సరిపోతుంది అనమాట. ఫైనల్గా గోంగూర అయితే కుక్ అయిపోయింది కదా, ఇంక ఇదైతే స్టాప్ చేసేద్దాము. ఇంకా రొయ్యలు కూడా కడిగేసుకుంటానండి, వాటర్లో యాడ్ చేశాను. రొయ్యలు కూడా కడిగేసి తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, రొయ్యలు అయితే కడిగేసి తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి రొయ్యలు అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకొని నేనైతే పప్పు రొయ్య అంటారు కదా, చిన్నగా ఉంటే అవి తీసుకున్నాను. పెద్ద రొయ్యలు అయితే ఇంకా బాగుంటాయి అనమాట. పచ్చి రొయ్యలతోటి చేస్తారు, ఎండు రొయ్యలతో కూడా చేస్తారు. ఈ ఎండు రొయ్యలు ఇంకా పెద్దవి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇవి అయితే చిన్నవి. ఇంకొచ్చి వీడియో మొత్తం ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే యాడ్ చేశాను కదా, రొయ్యలు కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక రొయ్యలు కూడా యాడ్ చేశాను. ఈ రొయ్యలు అయితే బాగా కుక్ అయిపోవాలి, ఎందుకంటే మనం గోంగూర అయితే మిక్సీ పట్టాం కదా. కొంచెం కొంతమంది అయితే మిక్సీ పట్టరు, మిక్సీ పడితే తినడానికి బాగుంటుందన్నమాట. ఆకులు ఉండకుండా బాగుంటుంది. లైట్గా మనకి 50% కుక్ చేసి మిక్సీ పట్టేసామంటే బాగుంటుంది. రొయ్యలు అయితే ఆయిల్లో పెట్టుకొని బాగా కలిపేసాం కదా, అయిపోయింది. గోంగూర అయితే యాడ్ చేసేస్తున్నానండి. గోంగూర యాడ్ చేసి మనకి ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేశాను. ఇంక ఫైనల్గా అయితే బాగా కలిపేసుకుందాం. తగినంత కారం అయితే వేసుకుందాం. గోంగూరలో కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కారం ఎక్కువ. మనకి పెద్ద రొయ్యలు అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట బయటికి. గోంగూర నుంచి అయితే గోంగూర పెద్ద రొయ్యలు అయితే కనిపిస్తాయి. ఇవి చిన్నవి పప్పు రొయ్యలు కదా, బయటకు అయితే కనిపించమన్నమాట. కారం అయితే యాడ్ చేశాను. తగినంత సాల్ట్ కూడా సాల్ట్ యాడ్ చేసి దగ్గరికి అయిపోయి దించుడు. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.